మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గల స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు నిరసనకు దిగారు. గిరిజన బాలికల క్రీడా పాఠశాల జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు 4 మాసాలుగా గణితం లెక్చరర్ లేరని కన్నీటి పర్యంతమయ్యారు. చేగుంట ప్రధాన రహదారిపై విద్యార్థినిలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 4 నెలల నుంచి చాలా ఓపిక పట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. మౌలిక వసతులు లేకున్నా సరే కానీ లెక్చరర్ మాత్రం నియమించాలని విద్యార్థినులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు రాస్తారోకో విరమించారు. నీకేం చెప్తా నువ్వు మీ మిస్టర్ స్కూల్లో చేస్తున్నా తెలియదా ఏంటి తెలియపెట్టగాలి. ఇక జూనియర్ విద్యార్థినిల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి నరసింహరాజు అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఏం జరిగింది? మెదక్ జిల్లా చేగుంట మండలంలో గిరిజన పాఠశాలలో విద్యార్థులు తమకు జూనియర్ కళాశాల గణితానికి సంబంధించిన అధ్యాపకుడు అందుబాటులో లేరని చెప్పేసి 4 నెలలైనా ఇప్పటి వరకు నియమించకపోవడంతో తమకు విద్యా బోధన కరువవుతున్నారని చెప్పేసి ఆందోళన చేపట్టారు. అయితే ఈ మేరకు చేగుంట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నా రాత్రోకో చేయడంతో పలువురు ఆందోళన చేపట్టడంతో విద్యార్థులు తమకు ఇప్పటి వరకు మౌలిక వసతులు లేకపోయినా కానీ తమకు అధ్యాపకుని నియమించాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఆందోళన చేపట్టిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విద్యార్థులను సమాధానించే క్రమంలో తమకు ఆడియో వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే గానీ తమము ధర్నాను విరమించే ప్రసక్తి లేదని విశ్లేషించుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, దీనిపై అధికారులు ఎవరైనా మరి స్పందించారా? విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పటి వరకు రాలేదు. పోలీసులు వారి వద్దకు వచ్చి తమకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.